హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి న్యూలాండ్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ వచ్చేసి బయాలజికల్ ఈ లిమిటెడ్, థర్డ్ కంపెనీ అలయస్ ల్యాబ్స్. ఈ మూడు కంపెనీల గురించి కదా పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. న్యూలాండ్ ల్యాబొరేటరీస్లో వాక్ ఇన్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉన్నది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఫిబ్రవరి 21 తారీఖు నాడు సాటర్డే రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్, వర్క్ లొకేషన్ ఒకే దగ్గర మనకి నిర్వహించడం జరుగుతుంది. న్యూలాండ్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూనిట్ 1, బొంతపల్లి, హైదరాబాద్, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ కంపెనీకి సంబంధించిన జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్, పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే రెజ్యూమ్ ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి. అది wani@newlandlabs.com ఈమెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. మనకు పొజిషన్లు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఇంటర్మీడియట్స్ క్లీన్ రూమ్ సెక్షన్లోకి మనకి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 3 to 4 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. కెమిస్ట్రీగా మనకి జాబ్ అనేది ఇస్తారు. 5 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆఫీసర్గా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. క్యూసీ డిపార్ట్మెంట్లో హెచ్పిఎల్సీ, జీసీ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఉండాలి. 5 to 7 years ఉన్న వాళ్ళకి ఆఫీసర్స్ మనకి రోల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 8 to 10 years ఉన్న వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ రోల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. టెక్నికల్ స్కిల్స్ వచ్చేసి క్యూసీ డిపార్ట్మెంట్కి వచ్చి హెచ్పిఎల్సీ, జీసీ ఇన్స్ట్రుమెంటేషన్స్ గురించి తెలిసి ఉండాలి. అనలిటికల్ టెస్టింగ్ గురించి తెలిసి ఉండాలి. ఏపీఐ క్వాలిటీ అనాలిసిస్, క్యూఏ డిపార్ట్మెంట్లో క్యూఎంఎస్ గురించి, ఏక్యూఏ గురించి మనకి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. 3 to 4 years ఉన్న వాళ్ళకి కెమిస్ట్రీగా మనకి రోల్ అనేది ఇస్తారు. 5 to 7 years ఉన్న వాళ్ళకి ఆఫీసర్గా రోల్ అనేది ఇస్తారు. 10 to 8 years ఉన్న వాళ్ళకి ఎగ్జిక్యూటివ్గా రోల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ క్యూఏ డిపార్ట్మెంట్కి క్వాలిఫికేషన్ ఎంఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. వీళ్ళకి క్యూఎంఎస్ డాక్యుమెంటేషన్ గురించి, ఆడిట్ కంప్లైంట్స్ గురించి, ప్రాసెస్ క్వాలిటీ సిస్టమ్స్ గురించి ఈ క్యూఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలి. సేఫ్టీ డిపార్ట్మెంట్లో షిఫ్ట్ సేఫ్టీ ఆఫీసర్గా మనకి తీసుకుంటారు. అంటే ఈ షిఫ్ట్లో వీళ్ళు సేఫ్టీకి సంబంధించిన ఇష్యూలు ఏమైనా ఉంటే ఈ షిఫ్ట్ సేఫ్టీ ఆఫీసర్గా తీసుకుంటారు. 5 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, ఎంటెక్, కెమికల్ ఆర్ డిప్లొమా, ఇండస్ట్రియల్ సేఫ్టీ గురించి క్వాలిఫికేషన్స్ ఆర్ మ్యాండేటరీగా వీళ్ళకి తెలిసి ఉండాలి. ఏపీఐ ఫార్మా ఎక్స్పీరియన్స్ కన్ఫామ్గా వీళ్ళకి. డాక్యుమెంట్స్ వచ్చి అప్డేట్ గారి రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ లెటర్, ఐడి ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఇవి అయితే ఇవి మనకి ఇంటర్వ్యూకి ముందు ఇవి చెక్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఇంటర్వ్యూకి వెళ్ళి చేయడం జరుగుతుంది. ఈ పాంప్లెట్ లో కూడా క్లియర్ గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా న్యూలాండ్ ల్యాబొరేటరీస్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్ గా డీటెయిల్ చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చే బయాలజికల్ ఈ లిమిటెడ్. ఫిబ్రవరి 19వ తారీఖు, 20వ తారీఖు ఈ 2 రోజులు కూడా మనకి ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చి బయాలజికల్ ఈ వ్యాక్సినేషన్ ప్లాంట్, షామీర్ బిసైడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, కొత్తూరు. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మాకు మెయిల్ ఐడి ఒకటి ఇచ్చారు, careers@biological.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. మనకి అప్లికేషన్ అనేది ఫ్రెషర్స్గా తీసుకుంటారు. ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ మాత్రమే వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, లొకేషన్ షామీర్పేట్ వ్యాక్సినేషన్ ప్లాంట్లో తీసుకుంటారు. మనకి షిఫ్ట్లు అనేవి ప్రొటెషనల్ షిఫ్ట్ల ప్రకారం ఉంటాయి, ఏబీసీ షిఫ్ట్లు అనేవి ఉంటాయి. ఓన్లీ ఫ్రెషర్స్గా వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళకి మన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. బయోటెక్నాలజీ, లైఫ్ సైన్స్ చేసి ఉండాలి. 2024, 2025, 2026 పాస్ అవుట్ చేయడం మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. బీఎస్సీ వాళ్ళకైతే బయోటెక్నాలజీ, లైఫ్ సైన్స్లో తీసుకుంటారు. 2024, 2025, 2026 పాస్ అవ్వడం మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. బీటెక్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2024, 2025, 2026 పాస్ అవ్వడం మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. డిప్లొమా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2024, 2025, 2026 పాస్ అవ్వడం మాత్రమే వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళకి స్కిల్స్ అనేది వ్యాక్సినేషన్ మ్యానుఫ్యాక్చరింగ్స్ మీద, జిఎంపీ కంప్లైంట్ ప్రొడక్షన్ ఎన్విరాన్స్ మీద, టెక్నికల్ లీడర్స్ మీద, లాంగ్ టర్మ్ కెరియర్స్ అండ్ ఫార్మా, బయోటెక్ స్ట్రాంగ్గా వీళ్ళకి ఫోటోషన్ అనేది ఉంటుంది. ఈ విధంగా స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది ఉండాలి. బయాలజికల్ ఈ లిమిటెడ్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా అనేది క్లియర్ డీటెయిల్ చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చి అలయస్ ల్యాబ్స్ లిమిటెడ్. ఫిబ్రవరి 21, 22వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి అలయస్ ల్యాబ్స్ లిమిటెడ్, యూనిట్ 2, మెట్ల ఇండస్ట్రియల్ ఏరియా, మేడ్చల్, మల్కాజిగిరి డిస్టిక్, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది.
మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఈ జాబ్స్ సంబంధించి కావాలనుకుంటే మిస్టర్ గురుప్రసాద్, ఫోన్ నెంబర్ వచ్చేసి 9182360486 ఈ నెంబర్కి డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయితే వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. మెయిల్ ఐడి వచ్చేసి careers@smslifescience.in ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. మనకి వేకెన్సీ యూనిట్ 1 కాజీపల్లిలోకి మనకి తీసుకుంటారు. ఇంటర్వ్యూలు వచ్చేసి యూనిట్ 2 జీడిమెట్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కావాల్సిన క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పర్ మ్యాన్ ఛార్జ్కి తీసుకుంటారు. బీఎస్సీ, బీఫార్మా, ఎంఎస్సీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండొచ్చు. ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఐటీ డిపార్ట్మెంట్లో కూడా తీసుకుంటారు. వీళ్ళకి స్కిల్స్ అనేది రెస్పాన్సిబిలిటీ ఫ్రెషర్గా అయితే బేసిక్ నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రొడక్షన్ ఎక్విప్మెంట్స్ మీద, డాక్యుమెంటేషన్ మీద వీళ్ళకి కన్ఫామ్గా నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. 0 to 5 years హ్యాండ్లింగ్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ వాళ్ళకే ఎక్విప్మెంట్ అండ్ డాక్యుమెంటేషన్ గురించి కన్ఫామ్గా తెలిసి ఉండాలి. ఫిట్టర్ గురించి అయితే రొటీన్, ప్రివెంటివ్ అండ్ ప్రొడక్షన్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ గురించి ఫిట్టర్గా తెలిసి ఉండాలి. 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎలక్ట్రీషియన్కి అయితే ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్గా వీళ్ళకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి తెలిసి ఉండాలి. డాక్యుమెంట్స్ వచ్చేసి లేటెస్ట్ రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, 3 months పే స్లిప్స్, ఇంక్రిమెంట్ లెటర్, రీసెంట్ సిటీసీ ప్రూఫ్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, యూఎన్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఈ విధంగా పాంప్లెట్లో కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎల్ఐఎస్ ల్యాబ్స్ లిమిటెడ్లో మా ఇంట్రెస్ అనేది ఏ విధంగా ఉన్నాయని క్లియర్గా డీటెయిల్స్ చూసాం. ఈరోజు మొత్తం న్యూలాండ్ ల్యాబ్, సెకండ్ కంపెనీ వచ్చి బయాలజికల్ లిమిటెడ్, థర్డ్ కంపెనీ ఎల్ఐఎస్ ల్యాబ్స్, 3 కంపెనీల గురించి కూడా పూర్తి డీటెయిల్గా చూసాం. ఇంకా మీకు వేరు జాబ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మన జాబ్స్ కెరీర్ ఇన్ఫో అనే వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది క్లిక్ చేసినట్లయితే మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తి డీటెయిల్స్గా వేరు జాబ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు చూడవచ్చు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబ్లకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమంది చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.